దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ వాట్ ఐ ఎయిట్ ఇన్ ఏ డే అండి. సో మార్నింగ్ వచ్చేసి స్టార్టెడ్ మై డే విత్ ఉప్మా. ఉప్మా అంటే లైక్ టొమాటో బాత్లా చేశానమాట. వెజిటేబుల్స్ అన్నీ వేసి మంచిగా స్పైసీగా ఎందుకు తినాలనిపించింది, అలా చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇంకా మధ్యలో ఏం చేయలేదు, వర్క్ వాళ్ళు బిజీగా ఉండి ఇంకా లంచ్కి కూడా చేసే ఆప్షన్స్ ఎక్కువ లేకుండా ఇంట్లో వెజిటేబుల్స్ కూడా సింపుల్గా బీరకాయ పచ్చడి ఇంకా దొండకాయ ఎప్పుడే పొడులు ఉంటే వాటితో తినేసా. సో రోజంతా ఎక్కువ నేను లిక్విడ్స్లో ఉన్నానమాట, దాహంగా బీభత్సంగా. తర్వాత కొంచెం ఆఫ్టర్నూన్ కోకోనట్ వాటర్ తీసుకున్నాము, కొంచెం చియా సీడ్స్ వేసేసి. సో అట్లా కాసేపు కొంచెం చిల్ అండ్ రిలాక్స్ అనమాట. ఆ తర్వాత వచ్చేసి అట్లా మళ్ళీ ఒక 1 అవర్ పోయినాక ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, సో హాట్ బెవరేజ్ కన్నా కూల్ డ్రింక్స్ అనేవి ఇట్ ప్లేస్ అ కీ రోల్ అనమాట. అసలు అట్లానే ఈవినింగ్ కూడా మధ్యలో కొంచెం అన్నీ వేసుకొని తీసుకున్నాం అనమాట, తాగాను. సో నైట్ డిన్నర్కి వచ్చేసి పావు బజ్జీ తినాలనిపించింది. సో చాలా సింపుల్ అనమాట, 1 పాట్ రెసిపీ అనుకోవచ్చు. వెజిటేబుల్స్ తీసుకొని జస్ట్ అన్నీ కుక్కర్లో పడేసి కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మసాలా వేసేసి వాటర్ వేసేసి ఉడకపెట్టేసి పేస్ట్ చేసేస్తే అయిపోయింది పావు బజ్జీ మసాలా, అంతే. చాలా సింపుల్ క్విక్గా అయిపోతున్నాయి రెసిపీస్ అన్నీ. సో ఇది వచ్చేసి జీరో మైదా అనమాట. మా హస్బెండ్ అసలు మైదాని ఎంకరేజ్ చేయరు. సో వి జస్ట్ హ్యాడ్ పావు బాజీ అనమాట. సో అది మా పావు బాజీ స్టోరీ అనమాట. సో చాలా సింపుల్ చాలా క్విక్గా ఈజీగా అయిపోయింది. టేస్ట్ కూడా అల్టిమేట్, మనం బయట ఎట్లా తింటే అట్లానే వస్తుంది అనమాట. సో బీయింగ్ ఫ్రైడే ఈవినింగ్ ఒక సినిమాతో డే అనేది ముగించామన్నమాట. సో దట్స్ హౌ అవర్ డే వెంట్ అనమాట. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, కీప్ వాచింగ్.